హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మోమోస్ చేస్తున్నాను. అంటే మనం మెంబర్స్ని బట్టి మనం క్యాబేజ్తో చేయాలి. అది మన మెంబర్స్ బట్టి ఎక్కువ మెంబర్స్ ఉంటే హాఫ్ కిలో, మనం తక్కువ మెంబర్స్ ఉంటే తక్కువ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మైదా పిండి 1 కప్పు తీసుకోవాలి. మైదాకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ గట్టిగా కాకుండా మళ్ళీ లూజ్ కాకుండా తడుపుకోవాలి. మైదా పిండి, సాల్ట్, ఆయిల్ పిండి రెడీ చేస్తాను కదా, చూడండి ఇట్లా రెడీ చేస్తాను. ఇంకా స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా, 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టాలి. ఇంకా అది రెడీ చేస్తాను. క్యాబేజ్ ఉంది కదా, నేను హాఫ్ తీసుకుంటున్నాను. ఒక ఆనియన్, క్యారెట్ 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. మనం క్యారెట్ తురుముకొని సన్నగా కట్ చేసుకోవచ్చు. అన్నీ తరిగి పెట్టుకోవాలి. 4 వెల్లుల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి కదా సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి తరిగినాం కదా, కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ క్యారెట్, ఆనియన్, క్యాబేజీ అన్నీ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ చాలు. క్యారెట్, ఆనియన్, క్యాబేజ్ 3 వేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి చాలు. ఇంకా పిండి తరిపాం కదా ఆల్రెడీ, ఈ స్టఫింగ్ తయారవుతుంది. 10 నిమిషాలు ఇది అవుతుంది. చట్నీకి టమోటా, మిరపకాయ వేయించినాం కదా, ఇట్లా తోలు తీయాలి. పక్కకు తోలు తీసి సాల్ట్ వేసి మిక్సీకి వేసి ఈ వెల్లుల్లిపాయలు వేసి ఆయిల్లో తర్వాత పెట్టాలి. ఇలా చిన్న రేకుని చేసుకొని చాలా పతలాగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా ఉడికేటి కాబట్టి ఆవిరిలో ఉడకాలి కాబట్టి పతలాగా ఉంటే బాగుంటుంది. కొంచెం పెట్టుకొని స్టిఫింగ్ పెట్టుకొని మనం రౌండ్ చేసుకోవచ్చు. ఇలా ఇట్లా కజ్జికాయ మధ్య చేసి కజ్జికాయ అల్లని చేత కాని వాళ్ళు కూడా ఇట్లా ఫోర్క్ తీసుకొని ఇట్లా అనొచ్చు. డిజైన్ వచ్చింది. అన్నీ ఇంకా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. చూడ క్యారెట్, ఆనియన్, క్యాబేజీ అన్నీ వెజిటేబుల్స్. పచ్చిమిర్చి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవిరితో ఆయిల్ కూడా లేకుండా ఆవిరితోనే ఉడికేసుకోవచ్చు. కొంత డీప్ ఫ్రై చేసుకోకుండా ఆనియన్స్ పెట్టైనా మోమోస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మేము కొంచెం ఆయిల్లో ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి అట్లా వేయించినాను. ఇలా లేకుండా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.